అసురుడు పరాజితులు గాథ, రావణుడు అతని ప్రజల కథ. ఇది శ్రీ ఆనంద నీలకంఠన్ గారి ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఆర్ శాంత సుందరి. మన ఇంతవరకు 7 భాగాలని చెప్పుకోవడం జరిగింది. ఇది 8వ భాగం మహారాజు. ఇది రావణుడు చెప్తున్నాడు. రావణుడు సుమాలి వెంట వస్తున్నప్పటి నుంచి ఆ వ్యక్తిని నేను గమనిస్తున్నాను. వాడిలో గమనించాల్సినంత గొప్ప విషయం ఏమీ లేదు. ఏ సైన్యంలోనైనా అవసరమైన తక్కువ స్థాయి సైనికుడు లాంటి వాడే వాడు. కానీ వాడిలాంటి వాళ్ళని అందరూ త్వరగా ఎంత మాత్రము కృతజ్ఞత చూపకుండా మరిచిపోతారు. వాడు ఎప్పుడు నా దగ్గర అవ్వాలని ప్రయత్నించేవాడు. నాకు ఏదో చెప్పాలన్న తహతహ వాడిలో కనపడేది. వాడిని పిలిచి ఏం కావాలని అడిగాను. ఎన్నో వారాల క్రితమే ఆ పని చేసి ఉండవలసింది. కానీ సైన్యాధికారులకి తక్కువ స్థాయి సైనికులకి మధ్య దూరం ఉంచాలనేది నా అభిప్రాయం. మొదట్లో మేము 3 అన్నదమ్ములం మా సహచరులతో కలిసి బాగా తాగేవాళ్ళం. కానీ అలాంటి సాన్నిహిత్యం చూపించడం క్రమేణా నాకు అసౌకర్యం కలిగించసాగింది. కానీ త్వరలోనే మా తాత, మేనమామ తమ సైన్యాలతో వచ్చి నాతో కలిశాక నా సైనికుల సంఖ్య పెరిగింది. మేము వీధుల్లో తిరిగే అల్లరి మూకలా కాకుండా నిజమైన సైనికుల్లా ఉండాలని మా తాత సుమాలి నిర్ణయించాడు. మాకు ఒక దీర్ఘోపన్యాసం ఇచ్చాడు. అసురుల కన్నా బలహీనతల్లో కల్లా ఇదే పెద్ద బలహీనత. అదే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే స్వభావం. సైన్యంలో క్రమశిక్షణ ఉండాలని ఆశించినట్టయితే అధికార క్రమం పాటించవలసి ఉంటుందని నాకు ఆయన బాగా నూరిపోశాడు. అలాంటిది పాటించదలుచుకుంటే ముందు నేను దాన్ని సృష్టించాలి. నేను ఆ విద్యను త్వరగానే నేర్చుకోగలిగాను. అందరినీ చులకన భావంతో చూడటం మొదలుపెట్టాను. వాళ్ళు కూడా మారు మాట్లాడకుండా నా వైఖరికి తల ఒగ్గారు. ఆ నల్లటి యువకుడు నా దగ్గరికి వచ్చి గౌరవంగా వంగి తినుబండారాలని నాకు అందుబాటులో ఉంచాడు. నాకు వాడి మొహం చూడాలని అనిపించలేదు. అలా దీక్షగా చూస్తే ఆ వర్గం వాళ్ళు చూపించే అర్థం లేని అతి వినయం, మర్యాదల వెనుక వాళ్ళ మనసుల్లో ఉన్న ద్వేషం కనబడిపోతుందని భయపడ్డాను. కాసేపు నా పక్కనే అలా నిలబడ్డాడు. నేను అతన్ని అస్సలు గమనించకపోవడం చూసి మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అవతల వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారా లేదా అనే విషయాన్ని నేను ఎందుకు అంతగా పట్టించుకుంటాను? అసహ్యకరంగా కనబడే ఆ మనిషిని గురించి ఆలోచించడం మానేసి నా సైన్యాన్ని సుస్థిరం చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా తయారు చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించాను. మేమందరం ఏకాభిప్రాయంతో 10 మంది అధికారులు ఉన్న ఒక సభని ఏర్పాటు చేసుకున్నాం. అందులో మా తాత సుమాలి, మేనమామలు ప్రహస్తుడు, మారీచుడు, లంకకి తూర్పు దిక్కున ఉన్న ముత్యాల దీవికి ఒకప్పుడు అధిపతిగా ఉండిన జంబూమాలి, మేము 3 సోదరులం. తర్వాత బలిచక్రవర్తికి అంగరక్షకుడుగా పనిచేసిన రుద్రకుడు కూడా ఉన్నాడు. బలిచక్రవర్తి మీద వామన విష్ణువు దాడి చేసినప్పుడు భిక్షకుడి వేషంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి ఈ రుద్రకుడు. ఇంకా బలిచక్రవర్తి సైన్యంలో సరుకులు సరఫరా చేయటం, అందరికీ అందేటి చూడటం అనే పని నిర్వహించిన ధూమ్రాక్షుడు, బలిచక్రవర్తి సైన్యానికి ముఖ్య సేనానాయకుడు అయిన వజ్రద్రంష్టుడు ఉన్నారు. ఇంకా కొంతమంది చిన్న అధికారులని చిన్న చిన్న సైనిక దళాలకి అధిపతులుగా నియమించాం. నేను మౌనంగా ఉండటం వల్ల ముఖ్య సైన్యాధికారి పదవి నాకే దక్కింది. అలా పదవికి ఎంచుకోబడిన తర్వాతే నాకు అది లభించినందుకు ఎంత ఆనందంగాను గొప్ప ఉపశమనం లభించినట్లుగాను అనిపించిందో ఆ పదవిని నేను ఎంతగా కోరుకున్నానో తెలిసి వచ్చింది. ప్రహస్తుడు, వజ్రదంష్టుడు ఆందోళన గురవటం నేను గ్రహించాను. కానీ వాళ్ళకి ఇతరులకి కూడా ఆ పదవికి అర్హులైన వారు ఇంకెవరూ లేరన్న విషయం తెలుసు. 6 ఏళ్ల పాటు ఎటువంటి ఫలితాలని ఇవ్వని యుద్ధం చేస్తూ ఉంటే సైనికుల్లో ఆత్మవిశ్వాసం పుంజుకోదు. అందుకని వాళ్ళు పెద్ద మనుషుల్లా నా నాయకత్వానికి తల వంచి అంగీకరించారు. ప్రతి నిర్ణయాన్ని అధిక సంఖ్యాకులు వెలిబుచ్చే అభిప్రాయాన్ని బట్టే తీసుకుంటామని, నేను నామమాత్రముగానే ముఖ్యుడిగా ఉంటానని అందరూ అంగీకరించారు. దేవతలు ఏర్పాటు చేసుకున్నట్టు దానవులకి ఇంకా రాజకీయ కార్యనిర్వహణ గురించి పరిపక్వత సాధించిన పరిపాలనా విధానం ఏది ఏర్పడలేదు. ఈ విషయంలో మాత్రం నేను దేవతలని అనుకరించాలని అనుకున్నాను. వాళ్ళకి
స్పష్టమైన పరిపాలనా విధానం ఉంది. అందులో రాజే అందరికన్నా సర్వోన్నతమైన అధికారి. దైవత్వం ఆయన చర్యల ద్వారా వెలువడుతుంది. ఈ భూమి మీద అతనే దేవుడు, భూసురుడు. తన ప్రజలకి ఏది మంచిదో ఆయన నిర్ణయిస్తాడు. దీనివల్ల ఒక ప్రయోజనం ఉంది. నిర్ణయాలు వాటిని అమలు చేయటం త్వరితగతిన జరుగుతాయి. నష్టం కూడా లేకపోలేదు. రాజు అయోగ్యుడైతే అతని నిర్ణయాలు సవ్యంగా ఉండవు. వాటిని త్వరగా అమలు చేయటం వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుంది. మా వాళ్ళు యుద్ధ సమయంలో కూడా సభ నిర్ణయాల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే దేవతలు మా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య నేను దైవాంశ గలవాడినని తరచూ నాకు నేనే అబద్ధాలు చెప్పుకోవటం వల్ల నా పక్కన నల్లగా లావుగా నిలబడి ఉన్న యువకుడికి నాకు మధ్య నా అబద్ధాలు అడ్డుగోడలా నిలిచాయి. నాకేమీ పాలుపోక ఆ విషయం సుమాలితో చర్చించాలని అనుకున్నాను. ఒకవేళ ఈ నల్లటి వ్యక్తి గూఢచారి అయినా కావచ్చు. గద్ద కళ్ళతో వాడు అన్నీ గమనిస్తున్నాడు. మా సభలు జరిగే సమయంలో వాడు కావాలని ఏదో ఒక పని కల్పించుకొని అక్కడే తచ్చారటం నేను చూశాను. నేను నా ఆలోచనలో నిండా మునిగిపోయి కూర్చున్నాను. భవిష్యత్తులో లంక మీద మేము చేయబోయే దాడి గురించి స్పష్టమైన ప్రణాళికని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నా. అది సాధ్యం కావటం లేదు. నాలో ఒత్తిడి పెరిగిపోయి దేన్నైనా బద్దలు కొట్టాలన్న ఆవేశం, గట్టిగా అరవాలన్న కోరిక కలిగాయి. అలాగన్నా నా మనసులో స్పష్టమైన ఆలోచనలు వస్తాయని ఆశించాను. క్షణికావేశంలో లంకని మా సవతియన నుంచి వశము చేసుకోవాలని అన్నాను. కానీ ఇప్పుడు అలా అనటం నేను చేసిన పొరపాటని అర్థమవుతుంది. అయ్యా, నేను మీతో మాట్లాడవచ్చా అన్నాడు ఆ యువకుడు. నేను విసుగ్గా వాడి వైపు చూశాను. నల్లగా లావుగా ఉన్న ఆ వ్యక్తి తన చూపులతో నన్ను కొన్నాళ్ళుగా వెంటాడుతున్నాడు. నీకేం కావాలి? నీకు ఇంకేం పని లేదా? అంత కఠినంగా మాట్లాడినందుకు నాకే ఆశ్చర్యం వేసింది. వాడు అలాగే నిలబడి సూటిగా నా కళ్ళల్లోకి చూశాడు. నేను వాడికన్నా బారెడు పొడుగున్నాను, కానీ వాడు కన్నార్పకుండా నాకేసి చూశాడు. వాడి కళ్ళకి బెదిరింపు కానీ భయం కానీ కనపడలేదు. వాడు కళ్ళు దించుకునే వరకు వేచి చూద్దామనుకున్నాను. భయంతో తన కాలివేళ్ల వైపు చూపులను మరలుస్తాడని అనుకున్నాను. కానీ నా ముందు నిలబడిన వ్యక్తిలో ఏ కోసాన భయం అనేది కనబడలేదు నాకు. వాడిలో ఏదో ఎక్కిపెట్టినట్టుగా బిగుసుకొని ఉందని, ఏ క్షణాలైనా అది బయటికి దూసుకు రాగలదని అనిపించింది. తన భావోద్రేకాలను అణుచుకొని చుట్టూ ఉన్న వాతావరణంతో మమేకమైపోగల వ్యక్తిలా కనిపించాడు వాడు. గడ్డిలో దాగి ఉన్న నాగుపాముల ప్రాణాంతకమైన విషం కక్కుతూ నిశ్శబ్దంగా, నిర్దయగా, ఆవేశంతో కాటు వేయగల వాడిలా కనిపించాడు. నా వైపు తదేకంగా చూస్తున్న వాడి కళ్ళు గాజు గోళాల్లా ఉన్నాయి. హఠాత్తుగా నాకు భయం వేసింది. నా చేతులు కత్తిపిడిని గట్టిగా పట్టుకున్నాయి. ఈ నాగబాము హఠాత్తుగా దాడి చేస్తే కాచుకునేందుకు నేను సిద్ధమయ్యాను. ఎటువంటి హెచ్చరిక లేకుండా నా కాళ్ళ మీద పడిపోయి వాడు నన్ను దిగ్భ్రాంతికి గురి చేశాడు. నాకు కోపము వచ్చింది, ఉపశమనము కలిగింది. వాడు దాసోహం అంటూ నా అధికారం తలవంచినందుకు ఆ అసురుల స్వభావానికి కోపం వచ్చింది. ఉపశమనం ఎందుకంటే వాడికి ఉన్న ఆదిమ శక్తితో పోరాటం నాకు ఇష్టం లేకపోయింది. ఆ మనిషిలో ఏదో మొరటతనం, అపరిపక్వత, అనుభవాలేమీ కనిపించాయి. వాడు ప్రకృతి సహజమైన మూలశక్తి, ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండదగినవాడు. వాడు సాధారణ వ్యక్తి అవటమే వాడిలోని ప్రత్యేకత. నన్ను నమ్మండి ప్రభు, మహారాజా, ఇంతవరకు ఎవ్వరూ చేయనంతగా నేను మీకు సేవ చేస్తాను. మీకోసం నా ప్రాణాలు అర్పిస్తాను. నన్ను మీ సేవకుడిగా చేసుకోండి. మీరే మమ్మల్ని ఉద్ధరించగలరు అని నాకు తెలుసు. మా కోసం దేవుడు పంపిన రాజు మీరు. దేవతల పట్టు నుంచి అసురులను విడిపించేందుకు వచ్చిన మహనీయులు అని ఉన్నట్టుండి వాడు వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆ వెక్కిలితో నిలువెల్లా వణికిపోయాడు. అలా అకస్మాత్తుగా వాడు భావోద్రేకానికి గురవటం చూసి నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. వాడు నా కాలు గట్టిగా పట్టుకున్నాడు. వాడికి ఏం చెప్పాలో, ఎలాంటి ప్రతిస్పందన తెలియజేయాలో నాకు తెలియలేదు. నేను ఎదురు చూసినది ఇది కాదు. ఇంతలో ప్రహస్తుడు మా వైపు పరిగెత్తుకు రావడం కనిపించింది. అతని చేతిలో కత్తి ఉంది. చిన్న చిటిక వేసి అతన్ని ఆగమన్నాను. కానీ నేను వేసిన చిటికకి అతను వెంటనే ఆగిపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఎంత ఆశ్చర్యమో! ఇంకా ఎక్కువ మంది ఇలా నా కాళ్ళ మీద పడటం ప్రారంభిస్తే అది నాకు
ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా అలా పడమని నేనే అడిగే పరిస్థితి రావచ్చేమో. మొదట్లో కలిగిన జాలి మాయమై నా కాళ్ళ మీద అసహాయంగా పడి ఉన్న ఆ జీవి మీద ప్రేమ ద్వేషము కలగలిసిన భావమేదో నా మనసులో తలెత్తింది. వాడు పూర్తిగా నాకు లొంగిపోయాడు అనిపించింది. నేను వాడిని కాలితో తనినా ఈడ్చి పారేసినా చివరికి వాడి తల తీసేసినా సరే ఎవ్వరూ వేలెత్తి చూపించరు. నాకు హడలు పుట్టుకొచ్చింది. నా గతి ఏమవుతుంది? ఇటువంటి అధికారము బరువు బాధ్యతలతో కూడుకొని ఉంటుంది. ఒక రాజు స్థానంలో ప్రజల కష్టాలన్నీ వింటూ వాటికి పరిష్కారాలు వెతకవలసిన బాధ్యత నాది. నేను ఆ పని చేస్తాను. ఈ లోకంలో కల్లా దయామయుడైన రాజుగా పేరు సంపాదిస్తాను. నేను వాడిని నా చేతులతో లేవనెత్తి వాడి వైపు తదేకంగా చూశాను. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడి భావాల్లో నిజాయితీ ఉందని అనుకున్నాను. నీ కోసం నన్ను ఏం సహాయం చేయమంటావు అని గొంతులో ఎంతో దయాభావం ఒలికిస్తూ అడిగాను. ఒక రాజు అంత కీచుగా మాట్లాడవచ్చా అన్న అనుమానంతో. మహాప్రభు, మీరు అసురులకి రాజు అవటం గురించి మేము చర్చించుకున్నాం. వీళ్ళనింత త్వరగా మీకు పట్టం కట్టాలని అనుకుంటున్నాం. బలిచక్రవర్తికి సరైన వారసుడు మీరేనని సైనికులందరూ అభిప్రాయపడ్డారు. మీరే మాకు నాయకత్వం వహించాలన్నది మా కోరిక. మీ విజయం కోసమే జీవించి ఉండాలని, ప్రాణాలు అర్పించాలని కోరుకునే సైనికులందరికీ ప్రతినిధిగా నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు వాడు. నేను మీ ముఖ్య సేనాధిపతినని, నాలాగే నువ్వు కూడా మన లక్ష్య సాధన కోసం బతుకుతున్నావని, ప్రాణాలు అర్పించేందుకు వెనుకాడకూడదని నీకు తెలుసు కదా అన్నాను కరెక్ట్గా. కానీ నా ఉత్సాహాన్ని మాత్రం దాచుకోలేకపోయాను. సామాన్య సైనికులు కూడా నేనే వాళ్ళకి రాజు కావాలని అనుకుంటున్నారు. సభ నాకు వయసు చాలదని, అటువంటి బాధ్యతాయుతమైన పదవిని చేపట్టేందుకు నా దూకుడు స్వభావం తగినది కాదని అనుకోవచ్చు. కానీ నా సైనికులు నన్నే నాయకుడు కావాలని అనుకోవటం నాకు ఎక్కువ ముఖ్యమని అనిపించింది. సభలో నేను బలవంతంగా నాయకుడిగా ప్రకటించినందుకు ఆదుర్దాపడసాగాను. ఈ యువకుడు ఇప్పుడు నన్ను మామూలుగా అయ్యా అనుకుంటా రాజా అంటున్నాడు. అసుర సేనలో సైనికులు తమ ఉన్నతాధికారిని అలాగే పిలుస్తారు. నాకు సంతోషం వేసింది. కానీ ప్రహస్తుడు మొహం చిట్లించడం కనిపించింది. దాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. మహాప్రభు, మీరే మాకు రాజుగా ఉండాలని కోరుకుంటున్నాం. సభ కోసం మేము చాలాసార్లు పోరాటాలు చేస్తాం. ప్రతిసారి మేము ఓడిపోవడానికి కారణం సభ్యుల్లో ఎవరో ఒకరు రాజద్రోహిగా మారటమే. దేవతల రాజు లాంటి రాజు మాకు కావాలి. మమ్మల్ని పరిపాలించే రాజు లంక నుంచి గాంధార దేశం దాకా ఉన్న సీమనంతా పరిపాలించగల రాజు. మహాబలి చక్రవర్తి పరిపాలనకి దీటైన విధంగా పరిపాలించగల చక్రవర్తి మాకు కావాలి. ప్రభు, ఈ గొప్ప కళ తప్ప ఇంకేదీ మమ్మల్ని ప్రేరేపించలేదు. మీరు నిర్ణయించబోయే గొప్ప అసుర సామ్రాజ్యం కోసం మేము సంతోషంగా ప్రాణాలు అర్పిస్తాం. ఈ విషయాన్ని మేము సభలో చర్చించవలసి ఉంటుంది. మీ పేరేమిటి? భద్రుడు. మహాప్రభు, పూర్ణా నది తీరాన ఉన్న ఒక గ్రామం మాది. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభు, నేను అనుచితంగా ప్రవర్తించి ఉంటే దయచేసి నన్ను మన్నించండి. కానీ మాకు వేరే మార్గం కనిపించలేదు. రాజుకు ఇవ్వాల్సిన మర్యాద పాటిస్తూ వాడు వెన్ను తిప్పకుండా వెనక్కి నడిచాడు. ప్రహస్తుడు వచ్చి తన చేతులు నా భుజం మీద వేసి సభను పిలుద్దాం అన్నాడు. అతని గొంతు కర్కశంగా పలికింది. కానీ నాకు అది ఏమీ పట్టలేదు. సైనికుల శిబిరాల్లో నుంచి మహారాజు రావణుడు వర్ధిల్లాలి అనే నినాదాలు నా చెవులకి ఇంపుగా తోచాయి. సభని రద్దు చేస్తున్నాను అన్నాను. ప్రహస్తుడి ముఖంలో దిగ్భ్రాంతి చూసి నవ్వుతూ, మీరే నాకు ముఖ్యమంత్రి అన్నాను. ప్రహస్తుడిని ఆలోచించుకునేందుకు అక్కడే వదిలేసి నేను వెళ్ళిపోయాను. నా మనసులో ఏ మూలో నన్ను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అన్న భావం మెదిలింది. శిబిరాల వైపు దృష్టి సారించాను. తన తోటి సైనికులు సరదాగా వేడుక చేసుకుంటూ ఉంటే భద్రుడు మాత్రం ఒంటరిగా నిలబడి ఉండటం కనిపించింది. వాడి పెదవుల అంచుల్లో విజయం సాధించిన భావం చిరునవ్వుగా లీలగా బెరిసింది. మా ఇద్దరి కళ్ళు కలుసుకోగానే ఆ చిరునవ్వు మాయమైంది. వాడు వంగి నమస్కరించాడు. ఆ శిబిరం పక్క నుంచి నడిచి వెళ్ళాను. నా నడకలో రాజసం ఉట్టిపడుతుందని అనుకున్నాను. సైనికులు నాకు జయజయధ్వానాలు పలుకుతూ ఉంటే వాళ్ళ మధ్య నుంచి నా శిబిరం వైపు నడిచాను. పోరాటం మొదలుపెట్టే ముందు మా అమ్మని చెల్లిని ఇక్కడ తీసుకురావాలి. గాఢ నిద్రలోకి జారిపోయే ముందు నా మనసులోకి వచ్చిన ఆలోచన అదే. ఇంతటితో అసురుడు పరాజితుల గాథలోని 8వ భాగం మహారాజు పూర్తయింది.
నెక్స్ట్ వీడియోలో అసురుడు 9వ భాగం ప్రియమైన మారీచుడి గురించి తెలుసుకుందాం.